గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 22వ దశకంలో ఉన్నాం. అజామిళోపాఖ్యానం ఇది. అజామిళో నామ మహీసురః పురాచరన్ విభో ధర్మపథాన్ గృహాశ్రమీ గురోర్గిరాకాననమేత్య దృష్టవాన్ సుధృష్టశీలాం కులటాం మదాకులాం. ప్రభు, పూర్వకాలముందు అజామిళుడను బ్రాహ్మణుడు వివాహము చేసుకుని గృహస్థాశ్రమ ధర్మములను చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని యొక్క తండ్రి అతనిని అడవికి పంపగా అక్కడ అతడు దుర్మార్గురాలు కులట మదించి ఉన్నది అని ఒక స్త్రీని చూశాడు. స్వతః ప్రశాంతోపి తదా హృతాశయ స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ అధర్మకారీ దశమీ భవన్ పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిం. అజామిళుడు స్వతసిద్ధముగా మంచివాడే అయినప్పటికీ ఆ ఆటవిక స్త్రీని చూడగానే ఆమెపై మరులుగొని స్వధర్మమును వీడి ఆమెతో రమింపసాగాడు. తరువాత అతడు అధర్మపు పనులు చేయుచునే సుమారు 90 ఏళ్ల ముసలివాడైపోయాడు. తనకు పుట్టిన కొడుకునకు నారాయణుడని నీ పేరు పెట్టుకుని అతనిని అధికంగా ప్రేమిస్తూ వచ్చాడు. సమృత్యుకాలే యమరాజ కింకరాన్ భయంకరాన్ త్రీనభిలక్షయన్ ధియా పురా మనాత్వ స్మృతి వాసనా బలా జుహావ నారాయణ నామకం సుతం. అజామిళునకు అవసాన దశ సమీపించినప్పుడు భయంకరాకారులైన 3 యమదూతలు అతని ప్రాణములను తీసుకుని పోవటానికి వచ్చారు. ఆ యమదూతలను చూచి భయపడి పూర్వము నిన్ను ధ్యానించి ఉన్న పుణ్యప్రభావం వలన నారాయణుడను తన పుత్రుని పేరు పెట్టి పిలిచాడు. దురాశయస్యాపి తదాస్య నిర్గతత్వదీయనామాక్షరమాత్ర వైభవాత్ పురోభిపేతుర్భవదీయ పార్షదాశ్చతుర్భుజాః పీతపటా మనోహరా. దేవా, అజామిళుడు దుర్మార్గుడైనప్పటికీ అతని ముఖం నుండి నీ నామాక్షరములు వెలువడిన వెంటనే నీ సేవకులు అక్కడికి వచ్చారు. వారందరూ 4 భుజములతో పీతాంబరములు ధరించి చాలా మనోహరంగా ఉన్నారు. నీ సేవకులు. అముంచ సంపాశ్య వికర్షతో భటాన్ విముంచతే చారుహృదుర్బలాదమీ నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయ పాపం నిఖిలం న్యవేదయం. యమభటులు పాశములతో అజామిళుని లాగుచుండగా విష్ణుభటులు వదిలిపెట్టుమని వారిని వారించారు. అప్పుడు వారు అజామిళుడు చేసిన పాపములన్నింటినీ విష్ణుదూతులకు నివేదించారు. భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేపి భో భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేపి భో దండనమస్తి పండితాః న నిష్కృతిః కిం విదితా భవాదృశామితి ప్రభో త్వత్పురుషా బభాషిరే. ప్రభు, అప్పుడు నీ భటులు ఆ యమదూతలతో ఇలా అన్నారు: దండనీతి పండితులారా, ఇతడు పెక్కు పాపములను చేసియే ఉండొచ్చు, కానీ వాటికి ప్రాయశ్చిత్తము చేసుకున్న పిదప దండనము విధించవలసిన అవసరం ఎలా ఉంటుంది? మీ వంటి వారికి ఈ ప్రాయశ్చిత్తమును గూర్చి తెలియదా ఏమి అన్నారు. శృతే స్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం నలునంతి వాసనాం అనంత సేవాతు నిగృంతతే త్వయీమితి ప్రభో త్వత్పురుషా బభాషిరే. యమభటులారా, వేదముల యందును ధర్మశాస్త్రముల యందును పేర్కొనబడిన వ్రతములు ఉన్నగునవి పాపములను రూపుమాపును, అంతేగాని పాపముల వాసనలను మాత్రము తొలగింపజాలవు. అయితే శ్రీమన్నారాయణుని సేవ పాపములను వాటి వాసనలను కూడా అంతరింపజేయను అని నీ భటులు వారితో పలికారు. అనేన భోజన్మ సహస్రకోటిభిః పాపేష్వపి నిష్కృతిః కృతా యదగ్రహీన్నామ భయాకులో హరేః ఇతి ప్రభో త్వత్పురుషా బభాషిరే. ఈ అజామిళుడు మృత్యుభయముతోనైనను శ్రీహరినామమును ఉచ్చరించాడు.
తత్ప్రభావం వలన 1000 కోట్ల జన్మలలో చేసిన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లయినది అని విష్ణుభటులు యమదూతలతో పలికారు. నృణామబుద్ధ్యాపి ముకుంద కీర్తనం దహత్యఘౌఘాన్ మహిమాస్య తాదృశః యథాగ్నిరేధాంసి యథౌషధం గదాని తే ప్రభో త్వత్పురుషా బభాషిరే. మానవులు బుద్ధిపూర్వకముగా కాకున్నను హరి యొక్క నామకీర్తన చేసినచో అగ్నికట్టెలను దహించినట్లు, ఔషధము రోగములను రూపుమాపినట్లు అది వారి పాపములను నాశనం చేయును. శ్రీహరి నామకీర్తన మహిమంత గొప్పది అని విష్ణుభక్తులు యమభటులతో పలికారు. ఇతీరితైర్యామ్యభటైరపాశ్రుతే భవద్భటానాం చ గణే తిరోహితే భవస్మృతిం కంచన కాలమాచరన్ భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ. ఈ విధంగా విష్ణుభటులు పలికినందువలన యమభటులు అజామిలుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతటా విష్ణుభక్తులు కూడా తమ లోకమునకు వెళ్ళిపోయారు. అజామిలుడు కొంతకాలం శ్రీహరిని ధ్యానిస్తూ కాలము గడిపి చివరకు నీ భటులు వెంటరాగా నీ లోకమైన వైకుంఠానికి చేరుకున్నాడు. స్వకింకరావేదన శంకితో యమస్త్వదంఘ్రి భక్తేషు న గమ్యతామితి. స్వకింకరావేదన శంకితో యమస్త్వదంఘ్రి భక్తేషు న గమ్యతామితి. స్వకీయ భృత్యాన శిశిక్షదుచ్చకైః సదేవ వాతాలయనాథ పాహి మాం. తన కింకరులు ఈ వృత్తాంతమంతయును యమధర్మరాజునకు తెలియపరిచారు. అందువలన యమధర్మరాజు భయపడి విష్ణుభక్తుల దగ్గరకు పోకూడదని తన భటులను గట్టిగా హెచ్చరించాడు. అట్టి మహిమగల గురువాయూరప్ప, నన్ను నీవు రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.